ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 23వ భాగంలో 7వ అధ్యాయమైన ఆత్మల స్థల కేటాయింపును కంటిన్యూ చేద్దాం. డాక్టర్: సరే, ఇప్పుడు మనం నీ అధ్యయన మందిరానికి వెలుపల తేలదాము. నీ చుట్టూ లేదా దూరంగా నీకేం కనిపిస్తోంది? సబ్జెక్ట్: చాలా మంది గుమిగూడి ఉన్నారు. డాక్టర్: ఎంతమంది ఉంటారంటావు? సబ్జెక్ట్: చాలా దూరంగా ఉన్నారు. నేను లెక్క పెట్టలేను. వందల కొద్దీ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. డాక్టర్: ఆ ఆత్మలన్నింటినీ నువ్వు గుర్తుపడతావా? నువ్వు వారితో కలిసి ఉన్నావా? సబ్జెక్ట్: వాస్తవానికి నేను వారితో కలిసి లేను. నేను వారిని అందరినీ కూడా చూడలేను. అదేవిధంగా అక్కడ దూరంగా అస్పష్టంగా కనిపిస్తోంది. కానీ నా గ్రూపు మాత్రం నాకు దగ్గరగానే ఉంది. డాక్టర్: నీ గ్రూపులో ఉన్న సుమారు 20 ఆత్మలను కలిపి ప్రైమరీ గ్రూప్ అనుకుంటే, వీరితో మాత్రమే కాకుండా నీ గ్రూపుకి వెలుపల నీ చుట్టూ ఉన్న 2వ స్థాయి పెద్ద సమూహంలోని ఆత్మలతో నువ్వు కలిసి ఉన్నావా? సబ్జెక్ట్: మేమందరము కలిసే ఉన్నాము, కానీ ప్రత్యక్షంగా కాదు. నాకు ఆ ఇతర ఆత్మలు తెలియవు. డాక్టర్: అధ్యయన మందిరంలో నీ సొంత గ్రూపులోని ఆత్మలను చూసినట్లుగానే వేరే ఆత్మల భౌతిక రూపాలు నీకు కనిపిస్తున్నాయా? సబ్జెక్ట్: లేదు, ఆ అవసరం లేదు. బహిరంగంగా ఉన్నప్పుడు సహజంగానే వారందరూ నాకు ఆత్మల్లాగే కనిపిస్తారు. డాక్టర్: నువ్వు ఇప్పుడు ఉన్న చోట నుండి దూరంగా చూడు. నీకు ఆ ఆత్మలన్నీ ఎలా కనిపిస్తున్నాయి? అవి ఎలా ఉన్నాయి? సబ్జెక్ట్: వివిధ దీపాల్లా జుంకారం చేసుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉండే మిణుగురు పురుగుల్లా కనిపిస్తున్నాయి. డాక్టర్: నాకో సంగతి చెప్పు. గురువు విద్యార్థిలా కలిసిమెలిసి పనిచేస్తున్న ఆత్మలు రెండూ ఎప్పుడూ ఒకదానితో మరొకటి అంటిపెట్టుకునే ఉంటాయా? సబ్జెక్ట్: నా గ్రూపులో ఆత్మలు అలా చేస్తాయి. కానీ గురువుల్లా పనిచేసే ఆత్మలు మాకు పాఠాల్లో సహాయం చేసినప్పుడు మాత్రమే మాతో ఉంటాయి. లేనప్పుడు అవి తమ వర్గానికి చెందిన ఆత్మలతో కలిసి ఉంటాయి. డాక్టర్: నువ్వు ఇప్పుడు ఉన్న చోటు నుండి చూస్తే నీకెవరైనా టీచర్ గైడ్ కనిపిస్తున్నారా? సబ్జెక్ట్ కాసేపు ఆగి: అవును, కొందరు కనిపిస్తున్నారు. మాకంటే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాగే ఉంటారు కూడా. కార్లా తన 2 మిత్రులతో నాకు కనిపిస్తోంది. డాక్టర్: ఏ భౌతిక అంశాలను చూడకుండానే వారు గైడ్స్ అని నీకు తెలుస్తుందా? నువ్వు అలా ప్రకాశవంతమైన మొత్తం తెల్లని కాంతిని దూరం నుండే చూసి వారు గైడ్స్ అని కేవలం మానసికంగా చెప్పేయగలవా? సబ్జెక్ట్: తప్పకుండా, మేము అలా చేయగలము. కానీ వారందరూ తెల్లగా లేరు. డాక్టర్: అయితే ఆత్మలన్నీ పూర్తిగా తెల్లగా లేవంటావా? సబ్జెక్ట్: అది కొంతవరకు నిజమే. కానీ శక్తి పరిమాణాన్ని బట్టి మేము తక్కువ కాంతివంతంగా కనిపించవచ్చు. డాక్టర్: అయితే కార్లా, ఆమె 2 మిత్రులు తెలుపు రంగులోనే వివిధ ఛాయలను ప్రదర్శిస్తాయని చెప్తున్నావా? సబ్జెక్ట్: కాదు, అవి అసలు తెల్లగా లేవు. డాక్టర్: నువ్వు చెప్పింది నాకు అర్థం కావటం లేదు. సబ్జెక్ట్: ఆమె 2 మిత్రులు టీచర్లే. డాక్టర్: దీనిలో తేడా ఏమిటి? ఈ గైడ్స్ బయటకు ప్రసరించే శక్తి తెల్ల రంగులో లేదని అంటున్నావా? సబ్జెక్ట్: అవును. డాక్టర్: సరే, అయితే వాళ్ళెంతకు ఏ రంగులో ఉన్నారు? సబ్జెక్ట్: వాళ్ళు పసుపు రంగులో ఉంటారు. డాక్టర్: అలాగా? అయితే గైడ్స్ అందరూ పసుపు పచ్చని శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారా? సబ్జెక్ట్: లేదు, అలా చేయరు. డాక్టర్: అదేమిటి? సబ్జెక్ట్: కార్లా టీచర్ వాలైరెస్, అతడిది నీలం రంగు. అతడు ఒక్కొక్కసారి మాకు ఇక్కడ కనిపిస్తాడు. మంచివాడు, చాలా స్మార్ట్. డాక్టర్: నీలం రంగా? అదేమిటి? నీలం రంగు ఎక్కడి నుంచి వచ్చింది? సబ్జెక్ట్: వాలైరెస్ లేత నీలం రంగును ప్రదర్శిస్తాడు. డాక్టర్: నాకంతా తికమకగా ఉంది. వాలైరస్ అనే మరో టీచర్ మీ గ్రూపులో ఉన్నాడని ఇంతవరకు నువ్వు చెప్పనే లేదు. సబ్జెక్ట్: నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఏదేమైనా అతడు నా గ్రూపులోని వాడు కాదు. కార్లా కూడా మా గ్రూపులో వ్యక్తి కాదు.
వారికి వారి సొంత గ్రూపులు ఉన్నాయి. డాక్టర్: అయితే ఈ గైడ్స్కు పసుపు, నీలిరంగుల శక్తి మండలాలు ఉంటాయన్నమాట. సబ్జెక్ట్: అవును. ఇంకా ఎన్ని రకాల శక్తి వర్ణాలు ఇక్కడ తేలుతూ ఉన్నాయి? సబ్జెక్ట్: ఏమీ లేవు. డాక్టర్: ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎందుకు లేవు? సబ్జెక్ట్: ఏమో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రదేశమంతా అలంకరించిన క్రిస్మస్ చెట్లలా రంగురంగులుగా కనిపిస్తుంది. డాక్టర్: నాకు వాలైరస్ గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రతి ఆత్మల గ్రూపుకు 2 టీచర్లు ఉంటారా? సబ్జెక్ట్: అది మారుతూ ఉంటుంది. కార్లా వాలరైస్ ఆధ్వర్యంలో మాకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి మాకు 2 టీచర్లున్నారు. అతను మాతో పాటే వేరే ఇతర గ్రూపులతో కూడా పనిచేస్తూ ఉంటాడు. డాక్టర్: సాధించిన ఉన్నతి కొద్దిగానే అయినందువల్ల గైడ్లా మీకు బోధిస్తున్నప్పటికీ కార్లా కూడా ఒక స్టూడెంటేనా? సబ్జెక్ట్: కొంత కోపంగా, నాకు బోధించడానికి సరిపడినంత ఉన్నతిని ఆమె సాధించింది. డాక్టర్: సరే, ఈ రంగులలో తేడా ఎందుకుందో కొంచెం వివరిస్తావా? కార్లా రంగు పసుపచ్చగా, వాలైరస్ రంగు నీలంగా ఎందుకుంది? సబ్జెక్ట్: అది తేలికే. వాలైరస్ జ్ఞానంలో మా అందరికంటే చాలా ముందున్నాడు. అందుకని అతడు ప్రసరించే కాంతి ముదురుగా ఉంటుంది. డాక్టర్: నీలం రంగు, ఆకుపచ్చ రంగు లేదా తెలుపు రంగుతో పోల్చి ఆత్మల మధ్య తేడాను చెప్పవచ్చా? సబ్జెక్ట్: నేను నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అదే. నీలం రంగు పసుపు రంగు కంటే ముదురుగా ఉంటుంది. పసుపచ్చ రంగు తెలుపు రంగు కంటే ముదురుగా ఉంటుంది. ఇవన్నీ ఒకరు ఎంత దూరం ఉన్నతి సాధించారు అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. డాక్టర్: ఓ, అంటే వాలైరస్ ప్రసరించే కాంతి కార్లా ప్రసరించే కాంతి కంటే తక్కువ వెలుగు కలిగి ఉంటుంది. అలాగే నువ్వు అభివృద్ధిలో తక్కువ స్థాయిలో ఉన్నావు కాబట్టి కార్లా ప్రసరించే కాంతి నువ్వు ప్రసరించే కాంతి కంటే తక్కువ వెలుగును కలిగి ఉంటుంది. అంతేనా? సబ్జెక్ట్ నవ్వి, చాలా క్రింద స్థాయిలో ఉన్నాను. వాళ్ళిద్దరూ భారమైన నిలకడగా ఉండే కాంతిని ప్రసరిస్తారు. డాక్టర్: కార్లా ప్రసరించే పసుపచ్చ రంగుకి నీ స్థాయి ఎదుగుదలను బట్టి నీవు ప్రసరించే నీ రంగుకి మధ్య ఉన్న తేడా ఏమిటి? సబ్జెక్ట్ గర్వంగా, నేను ఎరుపు ఛాయలో ఉండే తెల్లని కాంతిలోకి మారుతున్నాను. చివరకు నేను లేత బంగారు ఛాయలోకి మారతాను. కార్లా ఈ మధ్య ముదురు పసుపచ్చ రంగులోకి మారడం గమనించాను. ఆమె చాలా జ్ఞానవంతురాలు, చాలా మంచిది. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. డాక్టర్: ఓ, అలాగా. ఆ తర్వాత ఆమె శక్తి స్థాయి చివరకు ముదురు నీలం రంగులోకి మారుతుందా? సబ్జెక్ట్ లేదు, ముందు లేత నీలం రంగులోకి మారుతుంది. మన శక్తి నెమ్మదిగా మారుతుంది. అలాగే రంగు కూడా నెమ్మదిగా లేత ఛాయ నుండి ముదురుగా మారుతుంది. డాక్టర్: అంటే ఆత్మలన్నీ అభివృద్ధిని సూచించే ఈ 3 తెలుపు, పసుపచ్చ మరియు నీలం రంగుల ఆధారంగా మిగిలిన వారి స్థాయిని సరిగ్గా గుర్తిస్తాయా? సబ్జెక్ట్ అవును, రంగులలో మార్పు చాలా నిదానంగా ఉంటుంది. డాక్టర్: నా సందేహాలు తీర్చి వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. హిప్నాటిక్ ట్రాన్స్లో ఉన్న నా సబ్జెక్టులందరినీ వారి ఆత్మ రంగు గురించి రొటీన్గా అడుగుతూ ఉంటాను. సాధారణంగా తెల్ల రంగులో కనిపించే ఆత్మలతో పాటు ఎక్కువ సంఖ్యలో ఆత్మలు తెలుపు రంగులోనే వివిధ ఛాయలను ప్రసరిస్తూ ఉన్నట్లు కనిపించిందని నా సబ్జెక్టు ఆత్మలు చెప్పాయి. తెలుపు లేదా బూడిద రంగులు ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రారంభాన్ని సూచిస్తాయి. స్వతహాగా ఉండే తెల్ల రంగుకు ఆత్మల కాంతి మండలాలు ఎరుపు రంగు, పసుపు, నీలం రంగులను కలుపుతూ ఉంటాయి. బహు కొద్ది మంది మాత్రమే పసుపు, నీలం రంగులు కలిసిన ఆకుపచ్చ రంగులో కనిపిస్తారు. ఆత్మశక్తి గురించి నేను విన్నదానిని ఆకాశంలో భౌతికంగా మనకు కనిపించే వివిధ రంగులకు పోలిక కేవలం ఊహ మాత్రమే. కానీ నాకు కొన్ని పోలికలు కనిపించాయి. చల్లగా ఉండే నక్షత్రాల నుండి ప్రసరించబడే శక్తి కాంతి నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. వేడిగా ఉండే నక్షత్రాల నుండి ప్రసరించబడే శక్తి కాంతి పసుపు రంగు నుండి నీలి తెల్లదనం వరకు మారుతూ ఉంటుంది. కాంతి కిరణాల మీద ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది. అది వర్ణమాలలో ప్రకంపనాల రూపంలో వివిధ ఫ్రీక్వెన్సీలలో కనిపిస్తుంది.
మన దృష్టికి ఈ తరంగాలు లేత రంగు నుండి ముదురు రంగు గల ఒక కాంతిపుంజంలా కనిపిస్తాయి. బహుశా ఆత్మల శక్తి వర్ణాలకు హైడ్రోజన్, హీలియం వంటి మూలకాలతో ఏ సంబంధము ఉండకపోవచ్చు. కానీ బహుశా అత్యంత శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రంతో సంబంధం ఉండవచ్చు. ఆధ్యాత్మిక సామరస్య ఏకత్వమైన వివేకం వల్ల కలిగే ప్రకంపనాల కదలిక ప్రభావం అన్ని ఆత్మకాంతుల మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మొత్తం విశ్వం కనిపించే తరంగాలతో నిర్మించబడింది. ఈ తరంగాలు భౌతిక పదార్థంపై వివిధ ఫ్రీక్వెన్సీలతో ప్రభావితం చూపుతాయి. భౌతిక ప్రపంచంలో కాంతి, చలనం, ధ్వని, కాలాల మధ్య పరస్పర సంబంధం ఉంది. ఈ సంబంధాలు ఆత్మల లోకానికి కూడా అన్వయిస్తాయని నేను నా కేసుల ద్వారా విన్నాను. చివరికి మన ఆధ్యాత్మిక, భౌతిక చేతనత్వాలు కాంతి శక్తిని గ్రహిస్తాయని, ప్రసరిస్తాయని నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ఒక ఆత్మ ఆరా అంటే కాంతి మండలాన్ని ఆయా వ్యక్తిగత తరంగ ప్రకంపనలు సూచిస్తాయి. ఆత్మల్లా మనం ప్రసరించే సాంద్రత, రంగు, కాంతి రూపం మన జ్ఞానం, అవగాహనలకు అనుగుణంగా ఉంటాయి. మనం పురోగమిస్తున్న కొద్దీ కాంతి పదార్థపు చిక్కదనం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత శక్తి మనం ఏమిటో తెలియబరచడమే కాకుండా ఇతరులకు మనం ఎంత మేరకు చికిత్స చేయగలమో, మనల్ని మనము ఎంతవరకు రూపుదిద్దుకోగలమో సూచిస్తాయి. ముఖ్యంగా ఆత్మలను దూరం నుండి చూసినప్పుడు, వాటికి ఏ ఆకారము లేనప్పుడు ఆత్మలు ఎలా కనిపిస్తాయో వర్ణించేందుకు హిప్నాసిస్లో ఉన్నవారు రంగుల గురించి మాట్లాడతారు. నా కేసుల నుండి నేను ఒక విషయాన్ని గ్రహించాను. ఉన్నత స్థాయికి చేరుకున్న ఆత్మలు వేగంగా కదిలే శక్తి రేణువులను ప్రసరిస్తాయని, అవి నీలిరంగులో ఉంటాయని, అత్యున్నత చిక్కదనం కలిగిన రేణువులు నేరేడు రంగులో ఉంటాయని తెలుసుకున్నాను. మనకు భూమి మీద కనిపించే రంగుల ప్రకారం నీలి, ఊదా రంగులకు అతి తక్కువ తరంగ దైర్ఘ్యం అంటే వేవ్లెంత్ ఉంటుంది. శక్తి అత్యధికమైనప్పుడు అది మన కంటికి కనిపించని అల్ట్రావైలెట్ రంగులో ఉంటుంది. రంగు చిక్కదనమే మన వివేకానికి కొలబద్ద అయితే, తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న తెలుపు, పసుపు రంగు ఆత్మలకు అతి తక్కువ ఆత్మశక్తి కలిగి ఉన్నట్లు. ధన్యవాదాలు మాస్టర్స్. 7వ అధ్యాయమైన ఆత్మల స్థల కేటాయింపులోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.